మనము చెయ్యవలసింది చేస్తే ఖచ్చితంగా కోరకపోయినా పొందవలసింది పొందుతాం. అక్కడ కోరికతో సంబంధం లేదు. ఒకవేళ మనం చెయ్యవలసింది చెయ్యకుండా కోరినా పొందవలసింది పొందలేం. ఇంకొకడేం చేశాడంటే వాడు కోరలేదు, చేయవలసింది చేశాడు. ఖచ్చితంగా ఆ ఫలితం పొందుతాడు. ఊరికే చిన్న కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చదువుకునే పిల్లల్లో ఒకడేం చేశాడంటే రోజు పూజ చేస్తూ ప్రార్థిస్తున్నాడు. దేవుణ్ణి కోరుకుంటున్నాడు. నన్ను ఫస్ట్‌లో పాస్ అయ్యేట్టు చేయండి. ఇంక అంచేత ఇంక మనము చదవాల్సిన పనేముంది? దేవుడు మనల్ని అలాగా మనం కోరుకున్నాం కాబట్టి ఫస్ట్‌లో పాస్ చేస్తాడు అంటూ చదవకుండా పడుకున్నాడు రోజు. ఇంకోడేం చేశాడంటే అసలు వాడు కోరలేదు, పూజ చేయలేదు. రోజు కష్టపడి చదివాడు. ఇప్పుడు మీరు చెప్పండి ఈళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ సంపాదిస్తారు? అంటే ఖచ్చితంగా చెప్తాం. చదివిన వాడికే ఫస్ట్ వస్తుందని. ఇక్కడ కృషి బట్టి ఫలితం ఉందా? కోరికను బట్టి ఫలితం ఉందా అంటే కృషిని బట్టే ఫలితం ఉంది.